ఇప్పుడు చేస్తాను వరకు సిఆర్ఎం అంటున్నాడు. జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా కలిసి ఎన్ని 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 సంవత్సరాలు బట్టి ఉన్నారమ్మా? మీ అమ్మ కంటిన్యూస్ గా మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి కలిసి ఉన్నారు? ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇద్దరు పిల్లలు, మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒక 3 ఇయర్స్ కన్నా ఎక్కువ లేము సార్. అది ఆయన ఫోన్ లోదే అని ఎక్కడుంది? message పైన అతని ఫోన్ డిలీట్ అకౌంట్ అని ఉంది. అదే అకౌంట్ ఏం మేడం. పేరమ్మా అతనిది? అది రవికుమార్. అది అతని ఫోన్ నుంచే డిలీటెడ్ అకౌంట్ నుంచి వస్తుంది మేడం అవి ఇవన్నీనా. ఇంకోటి సార్ అందులోని న్యూడ్ వీడియో కాల్స్ అవైలబుల్ అని కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది సరే మేడం. అమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ అలాగే అనుకుందాం, అలాంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అదే మేడం అర్థం కావట్లేదు. ఇంట్లో చూస్తే మా అత్త వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే నేను కొడుతున్నాను, తిడుతున్నాను, మళ్ళీ నా మీదేమో అని నువ్వు కొడుతున్నావు తిడుతున్నావు అంటున్నారా? అనేసి చెప్పారంట మేడం. నేను అసలు ఇక్కడ అమ్మమ్మ, అమ్మ, మేనమామ, పిన్ని, పెద్దమ్మ అంతా నిన్ను ఇలా ప్రాణాలుగా చూసుకునే కుటుంబం. అర్థమవుతుందా? వీళ్ళని నువ్వు కొట్టే రేంజ్కి వెళ్ళావు అని వాళ్ళ అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటది. 99% ఉండదు అసలు నాకు ఈ విషయం ఇలాగా మా అమ్మమ్మ పక్క వీధికి వెళ్ళి మా ఆడబడుచుతో మా పిన్నితో చెప్పారనే విషయం నాకు తెలియదు మేడం. అసలు ఫస్ట్ మీ అమ్మమ్మ వెళ్ళిపోయి గుండెలు బాదుకొని వాళ్ళ అమ్మాయికి చెప్పుకుంది, అది చెప్పారంట. ఇది నన్ను కొడుతుందిరా బాబు అని. అది ఎలా అనుకున్నారు మేడం? కొట్టావా కొట్టలేదా? నేను అస్సలు మేడం ఇప్పుడు ఎక్కడైనా కొట్టేస్తున్నాను. నేను అసలు ఎంత బాగా చూసుకున్నా, ఉమెన్స్ హార్లిక్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఇచ్చేదాన్ని. అసలు ఆవిడని ఎలాగంటే అలా చూసుకునేదాన్ని మేడం. ఆవిడ ఇప్పటి వరకు కూడా ఎవరు బాగా చూసుకోవాలా? మీ అమ్మ బాగా చూసుకోవాలా? మీ అమ్మమ్మ మా అమ్మ ఏం చేస్తారు తెలుసు? టాబ్లెట్లు ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తాను మా అమ్మనేమోని నా దగ్గర తీసుకొచ్చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ నరవులోనేమోని అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమోని ఉండడానికి ఒక్కలే ఉంటున్నారు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నేను ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ మా అత్త దగ్గర పెట్టేసి వచ్చాను. అమ్మమ్మ దగ్గర పిల్లల దగ్గర పెట్టేసి వచ్చాను. ఎంతకాలం నుంచి? అయ్యో ఒక్క 2 days అలా కదమ్మా, నీ బాధను అర్థం చేసుకుని నువ్వంటే ఇష్టంగా ఉండేటటువంటి నీకు ఇష్టమైనటువంటి ఒక్క వ్యక్తి పేరు చెప్పు. మీ ఇంట్లో నీ బాధను అర్థం చేసుకుని ఈ రోజు ఒంటరిగా అంత దూరం నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచా, చెన్నై నుంచి వచ్చావా? నేను వైజాగ్ నుంచి వచ్చారు. ఒక్కదాని వచ్చావు వైజాగ్ నుంచి హైదరాబాద్. నీకంటే ఎవరు లేరా సపోర్ట్? ఎందుకు ఎవరు రాలేదు నీతో పాటు? లేదు సార్, అక్కడ ఏమవుతుందంటే నా ఫీలింగ్ అదే సార్ అసలు. ఎందుకంటే మా ఆయన నా ముందు ఏమంటారని అంటే మీ అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది అనేసి అంటారు. దానికి అతడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని ఎందుకు ఉంచుతున్నావు, ఇంట్లోనే పంపించవచ్చు కదా అంటారు. సరే మీ అమ్మని తీసుకురాకపోయావా ఇక్కడికి? పిల్లల్ని అమ్మమ్మ దగ్గర పెట్టావు, మీ అమ్మని తీసుకురాపోయావా? మేడం అదే చెప్తున్నాను. ఇప్పుడు మా అమ్మ ఏం చేశారంటే మేడం, మొన్న ఆవిడ మా ఇంటి దగ్గరే ఇప్పుడు నాతో ఒకరు వేరే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మా వీధిలో వాళ్ళు వచ్చారు. వాళ్ళ వైఫ్ దగ్గర ఏమో అని మా మమ్మీ చీటీ వేశారు. చీటీ వేస్తే వాళ్ళు ఇవ్వలేదంట. వాళ్ళ ఆవిడ ఇవ్వలేదంటే ఇంకా డబ్బులు రాలేదు అని చెప్పారు. నేను నా కూతురుతో మొన్న హాస్పిటల్లో మా కూతురికి బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్లో ఉన్నాను మేడం. అసలు వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. వెళ్ళి మా అమ్మాయి అంటే నేను చెప్పినందుకు చీటీ డబ్బులు ఇవ్వలేదు అనేసి వాళ్ళ దగ్గర చెప్పిందంట. మీ అమ్మకి నీకు గొడవ పెట్టేశారు. మా అమ్మే వీధిలోని నా గురించి బ్యాడ్ గా చెప్తుంది మేడం. మీ అమ్మ నీ గురించి బ్యాడ్ గా చెప్పేసింది, మీ అమ్మమ్మ నీ గురించి బ్యాడ్ గా చెప్పింది. అయినా మీ అమ్మమ్మ పిల్లల్ని చూస్తుంది. నువ్వు ఈ టీవీ షోకి వస్తున్నావని ఎవరికన్నా చెప్పు వచ్చావా? మా ఆయనకి చెప్పాను. మీ ఆయనకి ఒక్కదానికి చెప్పు. మీ సిస్టర్ తో నీకు కమ్యూనికేషన్ ఉందమ్మా? మా సిస్టర్ తో ఉన్నది. ఎవరన్నా కూడా ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటిది అంటే మీ వారికి ఇటువంటి అలవాటు లేదంటే అలవాటు కాదు ఈ వ్యాపారం ఉంది అనేది ఎవరన్నా నమ్ముతారా నీతో పాటు? నేను ఎవరికి చెప్పలేదు సార్. అసలు ఎవరికైనా నేను అదే సార్ ఆ విషయం చెప్పడానికి ఎంతవరకు వచ్చాను. అసలు నువ్వు మా దగ్గరికి రావడానికి ఒకప్పుడు ఆ వ్యాపారం అనేది మీ భర్త గారికి లేకపోతే కనుక, మీ వారికి లేకపోతే కనుక ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదా? నువ్వు వచ్చి ఉండేదాన్ని కాదు సార్. ఎందుకంటే అతను ఆ వ్యాపారం చేస్తున్నాడు నీకు నచ్చట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చావు. ఇంకా మిగతా మీ అమ్మమ్మతో గొడవ గానీ మీ అమ్మతో ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ముందుకు సాఫీగా ముందుకెళ్ళడానికి వెళ్ళిపోతాను. అదొకటే ఇష్యూ సార్. దానికి కాపురం కూడా చేయట్లేదు కదమ్మా 5 years నుంచి. కాపురం అవసరం లేదా? అంటే మేడం ఇప్పుడు నేను చేస్తాను, కాకపోతే ఇది ఏమంటే ఇతను దీంట్లో ఉన్నారు మేడం, ఈ జాబ్ లో ఉన్నారు. తిరిగేసి నేను బయటికి అంటే మా హస్బెండ్ లేరు కాబట్టి ప్రతి ఒక్కదానికి నేను జాబ్ చేస్తున్నాను, నేను ఆ జాబ్ వదలను, ఏం చేసుకుంటుందో చేసుకోమనండి అంటే ఏం చేద్దాం? మమ్మల్ని ఏం చేయమంటావు? అసలు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒకటి అడగాలి మీ ఆయన్ని, 2 ఆయన ఆ జాబ్ మానేస్తానంటే మిమ్మల్ని కాపురానికి పంపించాలి.
అంతేనా? మానను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే పూర్ణిమ, నా అనుమానం ఏంటంటే ఆ మెసేజెస్ అన్నీ కొద్ది గొప్ప నాకు అర్థం అవుతాయి, చూశానమ్మా. అవన్నీ ప్రత్యేకంగా మీ హస్బెండ్ సృష్టించి నీ బ్రెయిన్లో ఒకటి పెట్టడం గురించి మొదలుపెట్టిన కార్యక్రమంలో నాకైతే అనిపిస్తుంది అంత ప్రత్యక్షంగా అవన్నీ ఆ మెసేజెస్ అవన్నీ కూడా మేడం అవి ఏంటంటే ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకుని ఈ అమ్మాయి కావాలని స్క్రీన్ షాట్ తీసుకునేటటువంటి అతని మీద నీకు ఒక ఏవగింపు అసహ్యం కలిగేటటువంటి విధంగా ఒక పిక్చర్ సృష్టిస్తున్నాడు. మరి అకౌంట్ లో అమౌంట్ వేసారు కదా సార్, అది కూడా అవన్నీ ఫేకేనమ్మా. అది పెద్ద అమౌంట్ కాదమ్మా. ఈ 5 లక్షలు 5 కోట్లు వేస్తే మీరు ఆశ్చర్యపోవాలి. 5,000 3,000కే ఉందమ్మా. నాకు తెచ్చిచ్చారు కానీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదమ్మా ఇవ్వడానికి డబ్బులు. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్స్ కి వాటికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అవన్నీ కూడా ప్రత్యేకంగా అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తేనే నీ అకౌంట్లో ఏటో నీకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అటువంటి పని చేసేవాడు నెంబర్ 1 అసలు నీకు తెలియకుండా సీక్రెట్గా చేసి ఉండేవాడు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. నువ్వు ప్రత్యక్షంగా ఫోటోలు అతను ఫోన్లో తీసుకునేటటువంటి అవకాశం కూడా ఇచ్చి ఉండేవాడు కాదు. ఫోన్ లాక్ చేసుకునేవాడు, ఇంకోటి చేసేవాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇదిగో ఇంత సంపాదన వచ్చిందని చెప్పి సిఆర్ఎం జాబ్ చేస్తున్నటువంటి 12-13 సంవత్సరాల పాటు నీ చేతిలో చిల్లు గవ్వ కూడా పెట్టినోడు నీకు 5,000 వచ్చి ఇస్తున్నాడు అంటే కనుక ఇది కేవలం ఏంటంటే నీ ఎదురుగుంట నీకు అసహ్యం కలిగేటటువంటి ఒక కథ సృష్టించి నువ్వు దండం పెట్టేసి నేను నీలాంటి వాడితో నేను ఉండలేను, నీకు ఆ ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన సృష్టించడానికి నేను పిచ్చిదాన్ని చేశాడు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి మేడం, అసలు బెంగళూరులో ఒకసారి నేను వెళ్ళాను. ఓకేనమ్మా ఓకే అమ్మా, నాకు అర్థమైందమ్మా. వినమ్మా, ఒకటి ఇక్కడ ముఖ్యంగా పూర్ణిమ ఎవరితో అన్న వచ్చి ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉండేది ఈరోజు నీ కథ. కానీ దురదృష్టం ఏంటంటే కనుక నీ నీడని నువ్వే నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ నీ నీడని నువ్వే నమ్మే పరిస్థితుల్లో నువ్వు తెలివైనటువంటి అమ్మాయి. 3,000 కాదు 30,000 మందినైనా కూడా హెచ్ఆర్ కింద మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నీకు ఉంది. కానీ మానసిక పరమైనటువంటి మైండ్కి సంబంధించినటువంటి పరిస్థితికి తెలివితేటలకి ఎటువంటి సంబంధం లేదు. నేను సభాముఖంగా అందరికీ చెప్పేటటువంటిది ప్రేక్షకులు అందరికీ ఏంటంటే చాలామంది అంటారు మా అబ్బాయి ఈ జాబ్ చేస్తున్నాడండి, మా అబ్బాయి వైస్ ప్రెసిడెంట్, ఆంటర్ప్రెన్యూర్, సూపర్ బిజినెస్ మ్యాన్ అంటారు. అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మానసికపరమైనటువంటి సమస్యలకి అతీతులు కాదు. సో నువ్వేం చేసావు అంటే కనుక పదే నువ్వు పిచ్చిదానో సారీ ఆ పదం వాడుతున్నాను, ఆ విధంగా వాళ్ళు నీ మీద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఎదురెదటానికి నువ్వు చేసినటువంటి పని ఏంటంటే కనుక ట్రీట్మెంట్ని అసహించుకున్నావు, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ప్రయత్నం చేశావు. ఆ విధంగానే నువ్వు వృత్తి కూడా కొంతవరకు చేసుకున్నావు. ఈ మధ్యకాలంలో ఏమీ చేయలేదు. అయితే ఎక్కడో నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన శైలి అనేటటువంటిది మీ కుటుంబ సభ్యులకే ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో మీ భర్త ఒకడు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి సభ్య సమాజంలో ప్రాబ్లం ఏంటంటేనమ్మా, మానసిక సమస్యల మీద ఎంత అవగాహన చేసి అన్ని జబ్బుల్లాగే అవి కూడా జబ్బులు, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బ్రెయిన్ అనేటటువంటిది కూడా బాడీలో ఒక భాగమే, అది కూడా అలసిపోతుంది, దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఎంత చెప్పినా కూడా ఆ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా చిన్న చూపుగా చూడటం, అది వస్తే కనుక ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి జబ్బు వచ్చింది, వీళ్ళు సభ్య సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తులు కాదని ప్రపంచం చూస్తుంది. అదేవిధంగా నీ కుటుంబ సభ్యులు కూడా నిన్నే చూశారు. వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నువ్వు గొంతెప్పి ఒక మాట అడిగినా, ఒక కోరికనా, గర్జించినా, ఆర్గ్యుమెంట్ చేసినా, అదిగో నీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది, ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే అడ్మిట్ చేయి అంటే ఈ అమ్మాయికి ఏంటంటే మేడం ఆ యాక్సిడెంట్ తర్వాతే అయ్యింది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. కొద్దిపాటు నాకు అనుమానం ఏంటంటే యాక్సిడెంట్ ముందుకు కూడా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి కరెక్ట్గా లేదేమో అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి ఒక ఆడపిల్ల, అన్ని విధాలుగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆడపిల్ల, తనకంటే 15 సంవత్సరాలు పెద్ద అయినటువంటి వ్యక్తితో ఎవరు చేస్తారు? ఒకప్పుడు చేసినా కూడా ఎవరు ఇష్టపూర్వకంగా ఎంతో కొంత ఎదిరిస్తావో, అడ్డుపడతావు. కానీ అవి ఏమీ లేకుండా చేశారు అంటే కనుక బహుశా మన బలహీనతతో ఉండేటటువంటి ఆడపిల్లని ఎవరో ఒక ఇంటికి ఒక ఆడపిల్ల అవుతే చాలరా దేవుడా అన్నట్టుగా నిన్ను పంపించారా అనేది ఒకటి. అక్కడి నుంచి మొదలైనటువంటి నీ ప్రయాణం ఏమైందంటే కనుక మిత్రులు బంధువుల కంటే కనుక శత్రువులు పెరిగారు, కుటుంబంలోనే శత్రువులు పెరిగారు. అర్థమైందమ్మా? ఎక్కడ విన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈ వేదిక మేము విన్నది ఏంటంటే సొంత మేనమామతో పెళ్ళి అయింది, 14-15 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాడితో పెళ్ళి అయింది. నిజంగా అతనికి నువ్వంటే అంత అసహ్యం అయితే కనుక అసలు పెళ్ళే వద్దు, నేను ఏదో చేసుకుంటాను అనేటటువంటి మాట అనేవాడు. కానీ ఎంతో కొంత ఇష్టపడుతూనే నీ గురించే అంత 30 సంవత్సరాల వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ మొత్తం ప్రయాణంలో పట్టుమని నువ్వు 1 సంవత్సరం 4 నెలలు ఉన్నావు కలిసి.
కలిసి ప్రయాణం చేసింది ఈ 13 సంవత్సరాలు మ్యారేజ్. అంటే సార్ నేను వెళ్తాను అన్నా సరే తీసుకెళ్లే వాళ్ళు కాదు అక్కడ. అదే ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే నేను వెళ్తాను అనేసి వెంట పడుతుంటే పక్కనున్న వాళ్ళు మొగుడు నదులు ఉండలేకపోతుంది. అలా కదమ్మా. ఒకటి నేను అనేది ఏంటంటే అంత ఇష్టంగా నీకు వ్యతిరేకంగా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు మొగుడి దగ్గర కాపురం పంపించకుండా దూరం పెట్టవలసినటువంటి దానికి అవసరం ఏముంది? ఒకే ఒక కారణం ఏంటంటే కనుక ఇప్పుడు నీకు గుర్తులేంది, ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటిది, నీ పక్కన ఎవరు లేకపోవటం వల్ల మాకు ఒక ఆధారం లేకపోయింది ఏంటంటే కనుక నీ మానసిక పరిస్థితి ఆ సందర్భంలో ఆ సమయంలో పూర్తిగా బ్యాలెన్స్గా లేదు. కాబట్టి ప్రతిసారి ఏంటంటే ఆ అబ్బాయి దగ్గరకు పంపించినప్పుడల్లా ఆ అబ్బాయి ఇబ్బంది పడటం వల్ల లేదు అక్కడే ఉంచండి, లేదంటే హాస్పిటల్లో ఉంచండి, ఇంకో 2-3 నెలల పాటు ట్రీట్మెంట్ వేయండి అని చెప్పి మొత్తం నీకు సంబంధించినటువంటి నీ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా టాబ్లెట్స్ వేసుకోవటం, పడుకోవటం, హాస్పిటల్లో ఉండటం, లేదంటే పుట్టింట్లో పడుకోవటం, ఇదే అయింది. సార్ ఒకసారి నేను తెగించి మా పాప 1 మంత్ బేబీ ఇంక ఇలానే చేస్తున్నారు అని చెప్పేసి నన్ను ఎప్పటికీ ఇంక తీసుకెళ్ళరేమో అని చెప్పేసి నేనే వెళ్ళిపోయాను సార్. ఒకసారి హైదరాబాద్ బలవంతంగా వెళ్తే మార్నింగ్ వెళ్ళి అతను ఎక్కడ ఉంటారో కనుక్కొని అక్కడికి వెళ్ళాను సార్. వెళ్తేనేమో అని ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి నన్ను ఏమని రోడ్డు మీద ఉంచేసి వెళ్ళిపోయి నైట్ వరకు రాలేదు మేడం. నువ్వు మళ్ళీ వెళ్ళిపో వైజాగ్. అసలు అంత ఇష్టం లేనప్పుడు అసలు పెళ్లి చేసుకోవడమే, ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను మేడం. పిల్లల్ని దేయబెట్టడం కానీ, స్కూల్ కి వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం కానీ, ఇంట్లో పనులు. ఒక తల్లి పాత్రలో కానీ వినండి, మీ తల్లి పాత్రని మేము కించపరచట్లేదు. హెచ్ఆర్ పాత్రలో 30,000 3,000 మందిని చూసేదాన్ని మేము కించపరచట్లేదు. నువ్వు బీఎస్సీ సిబిజెడ్ చేసిన దాన్ని మేము కించపరచట్లేదు, మీ తెలివితేటలను కించపరచట్లేదు. కానీ ఒక మానసికపరమైనటువంటి పరిస్థితిని నీ సొంత భర్త మామయ్య అన్నట్టు నేనేం తక్కువ చేశాను, అతను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ మొత్తం సమాజంలో ప్రపంచంలో మేము అందరం కాదు, ఎవరైతే కనుక ఒక వెయిట్ చేస్తూ ఈ అమ్మాయి నా భార్య కావాలి అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏంటి మానసికంగా ఎలా అయిపోయింది, దెబ్బతిని 2 సంవత్సరాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉండి ఈరోజు ఈ అమ్మాయి నా భార్య ఏంటి, ఇటువంటి వ్యక్తి నేను కోరుకోవట్లేదని చెప్పి అతను ప్లేట్ ఫిరాయించాడు, ప్లేట్ తిప్పేశాడు. ఒక ఇష్టం అనేటటువంటిది అయిష్టతలోకి మారిపోయింది. భార్య కావాలి అనేటటువంటి వ్యక్తి భార్య ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, పుట్టింట్లో ఉంటే మంచిది, హాస్పిటల్లో ఉంటే మంచిది అనే పరిస్థితి మనం. అందుగురించి నువ్వేం చేసావు, కట్టెలు తెంచుకుని బలవంతంగా అక్కడ పరిగెట్టుకుని వెళ్ళి సిఐడి ఇన్వెస్టిగేటర్ లాగా ఏ ఆడదానికి ఏ భార్యకి ఇంత కర్మ రాకూడదు మొగుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చునేటప్పటికి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, గెట్అవుట్ అని చెప్పి పంపించేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నువ్వు వెళ్ళి అతని ఇంట్లో కూర్చున్నప్పుడు నిన్ను బయటకు పంపించేటటువంటి ఒక తరీకా ఆలోచించాడు. నేను అనుకోవటం మేడం ఒక ప్లాన్ ఆలోచించాడు. ఏంటా ప్లాన్ అంటే కనుక నేను ఈ వ్యాపారంతో పాటు అడల్ట్ సెక్స్ అనేటటువంటిది మేల్ ప్రాస్టిట్యూట్ కింద కూడా నేను ముందుకెళ్తాను, వేరే ఆడవాళ్ళు నన్ను ఇది డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటున్నారు, నాకు 2 కోట్లు వచ్చేంతవరకు ఈ వ్యాపారం నేను ఆపను, నువ్వు ఆపినా కూడా నేను ఆపను అని అన్నాడు. నువ్వు ప్రపంచంలో ఏదైతే కనుక ఒక ఆడది అసహించుకుని దండం పెట్టి పారిపోతుందో ఆ ప్లాన్ అనేటటువంటిది అతను పన్నాడు అనేటటువంటిది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇంత గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ 45 సంవత్సరాల వ్యక్తి ఇంత చిల్లరి వ్యవహారం చేస్తాడనేటటువంటిది ఎవరికీ నమ్మకం లేదు. ప్రత్యేకంగా దానికి తోడు అతను వచ్చి ప్రతిదీ గంట కొట్టి నీకు డిక్లేర్ చేస్తున్నాడు, ఇదిగో నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. దాంతోనే ఇంకా నేను డిప్రెషన్ లో అదే నువ్వు డిప్రెషన్ అవ్వాలనే అతను కోరిక, దండం పెట్టి అక్కడి నుంచి పారిపోవాలని. అటువైపు ఏమో నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేయడం, నాలవరే నేను దాంతో ఉన్నాను ఇప్పుడు నీకేంటి అని అనడం. దాంతో చిన్న పిల్లోడు కాదమ్మా, 45 ఏళ్ళు, 2 పిల్లలు, ఊరికే ఇదంతా ప్లాన్ అమ్మా. నేను పూర్ణిమ అమ్మ నేను ఒక్క నిమిషం చెప్పి నువ్వు చెప్తూనే ఉంటావు నాకు తెలుసు, నేను ఒక్కటి చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ క్లియర్ కట్ గా దానికి ఎవ్వరు ఒప్పుకోవట్లేదు సార్. నేను చెప్తున్నా సరే మా అమ్మ పట్టించుకోవట్లేదు, నా తమ్ముడే కదా అలా చేయడం అంటది. మా అమ్మ మేము పట్టించుకోవాలంటే నువ్వు మా మాట వినాలిగా. ఏవి నీ క్లినికల్ రికార్డ్స్ ఏవి వినండి అమ్మ, నీ మానసిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ ట్రీట్మెంట్ వాడావు, ఎందుకు ఒక 2 సంవత్సరాల పాటు ఒక మానసిక హాస్పిటల్లో ఉన్నావు అనేటటువంటి దానికి గట్టిగా ఆధారాలు అనేటటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. అర్థమైందమ్మా. ఇక్కడ వాళ్ళని కించపరచడం, వీళ్ళకి కించపరచడం, ఇక్కడ కనిపించినటువంటి మనుషులందరూ కూడా వాళ్ళందరూ నా అమ్మమ్మ నా శత్రువే, మా తల్లి నా శత్రువే, మా భర్త మా శత్రువే అంటే కనుక ఇంతమంది శత్రువులు అయ్యేటటువంటి అంత చిల్లర కుటుంబం అయితే మీది కాదు అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడవలసింది నేను చేయలేని పనులన్నీ చేశానంటారు సార్. నేను బయటికి వెళ్ళి నేను చెప్పేది క్రియేట్ చేయడం. నేను చెప్పేది ఫస్ట్ నీ మెడికల్ రికార్డ్స్ అనేది నేను చెక్ చేయాలన్నా, లేదంటే వాల్టేర్లో కానీ వైజాగ్లో ఉండే సైకియాట్రిస్ట్ అన్నా నీ మెడికల్ రికార్డ్స్ చెక్ చేయాలి. నువ్వు ప్రజెంట్ ఉండేటటువంటి మానసిక పరిస్థితి ఏంటి అనేటటువంటిది అది కూడా అసెస్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ భర్త గారితో మాట్లాడాలి. బాబు ఇదంతా అసలు కదా,
ఇదంతా కూడా నిజం కదా కాదా, నీకు నిజంగా ఈవిడంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా, బహుశా అతను 99% మార్కులు నాకు ఇష్టం లేదనే చెప్తాడు, నాకు వద్దు అన్నట్టే చెప్తాడు. ఆ వద్దు అన్నా కూడా బలవంతంగా ఇక్కడ వచ్చి కూర్చుంటుంది, ఆవిడ మానసిక పరిస్థితి స్టేబుల్గా లేదన్నదే చెప్తాడు. అలాంటి పరిస్థితుల్లో వద్దు అనుకునేటటువంటి వ్యక్తి దగ్గర బలవంతంగా వెళ్ళి కూర్చుని ఎంత జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు అన్నది 1-2 సార్లు నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేయగలవు, పిల్లల్ని చదివించుకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఒక పిచ్చిది 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 అని 100 సార్లు అంటూ నీ చేత బలవంతంగానో అవసరం బట్టో ట్రీట్మెంట్ వాడిస్తూ కుక్కలాగా ఇంటికి వస్తే కనుక చీ తూ అని పంపించేటటువంటి బ్రతుకు నీకెందుకు? అతను అడుగుదాం, మాట్లాడదాం, ఏమంటాడో చూద్దాం, కానీ ఎందుకు ఈ బ్రతుకు నీకు? ఆఖరికి ఒక భయంకరమైనటువంటి పిల్లల గురించి ఆలోచిస్తాం. అమ్మ పిల్లల గురించి ఆలోచించావు, పిల్లల గురించి ఆలోచించావు, వినమ్మా, పిల్లల గురించి ఆలోచించావు. పిల్లలకి 2 వైపులు ప్రేమ ఉండాలి కదా సార్. ఉండాలి, కానీ 14 సంవత్సరాల్లో 14-15 సంవత్సరాలు నీ పెళ్లిలో నువ్వు 1.5 year కూడా నీ భర్తతో కాపురం చేయలేకపోయావు. అంటే దాని ఈక్వేషన్ బట్టి 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని అనుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళు ఉండిస్తారు? ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు అతని ఇల్లు సార్ అసలు నన్ను ఉన్నివ్వరు, ఏం చేస్తా నెగిటివ్ గానే చెప్తారు. వద్దమ్మా, ఈ అంశాలు క్లారిటీ వచ్చేంత వరకు అక్కడ ఉండాలి అని దయచేసి నువ్వు కోరుకోవటం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మైల్డ్ మోడరేట్ నుంచి సివియర్ మెంటల్ ఇల్నెస్లోకి వెళ్ళిపోతావు. ఇంకా శ్రేయస్ జీవితం అంతా కూడా నువ్వు సైకాట్రిక్ హాస్పిటల్లో బతకాలి. అప్పుడు పిల్లలు కూడా నీ విన్నంటూ ఉండరు. ఆల్రెడీ 20-30% 50% మెంటల్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ వాడావు. వాళ్ళు ఇంకా నీ బుర్రలో ఇంకా విషం పెట్టి చీ పో అని చెప్పి ఆ 50% మెంటల్ ప్రాబ్లం 100% చేస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉంటారు, పిల్లలు వెళ్ళి అనాథాశ్రమంలో ఉంటారు. ఏం చేద్దాం ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.